ఎవరి దగ్గర ఉంది మైక్? SKN yes గారు. ప్లీజ్ స్టార్ట్. మైక్ కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఈ మధ్యకాలంలో మీకు చాలాసార్లు ఫోన్ చేశా, మీరు చాలా బిజీలో ఉండో మరి లేకపోతే చూసో చూడకుండా మొత్తానికి ఎత్తలేదు ఫోను. ఏంటంటే రాజాసాబ్ అప్డేట్ గురించి అడగడానికి నేను చేసింది, అందుకే ఎత్తలే. అందుకే ఎత్తలేదు, నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు దానికి ఆన్సర్, ఇప్పుడు మీరు చాలాసార్లు రాజాసాబ్ గురించి మాట్లాడారు కాబట్టి లేట్ ఎందుకైంది అనేది చెప్పండి చాలు, అంతకు మించి నేను అడగను. అంటే ఇప్పుడు లేట్ ఎందుకనేది అనవసరం, లేటెస్ట్గా ఏమిస్తున్నాం అనేది అవసరం. ఫస్ట్ సింగిల్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 23rd. సో అక్కడ నుంచి 50 days నాన్ స్టాప్ ప్రమోషన్. 9th Jan. క్యాప్షన్ తెలుసు కదా అందరికీ, మన క్యాప్షన్ ఏంటో. మీరు టీషర్ట్ వేసుకొచ్చారు కదా, అదే నా టీషర్టే క్యాప్షన్. యా, అయితే ఇప్పటి వరకు ఫస్ట్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది, ఫస్ట్ సీజన్. సెకండ్ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే హింట్స్ అయితే వస్తున్నాయి టీజర్ చూసిన తర్వాత, ఎందుకంటే మొత్తం టోటల్గా ఫ్రెష్గా ఉంది టోటల్గా. బట్ థర్డ్ సీజన్ మాత్రం సినిమా కూడా అంటున్నారు, ఎందుకని ఈ 2 సీజన్లో లేని దాంట్లో కొత్తగా ఏముండబోతుంది. సో ఈ సీజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాలు? ఈ సీజన్ నుంచి అన్లిమిటెడ్ ఫన్, లాస్ట్ 5-6 episodes ఎమోషన్ ఇది ఇచ్చండి. నేను అనుకుంది ఏంటంటే ఇట్ డిజర్వ్ మోర్ పీపుల్ అండ్ మోర్ రీచ్. సో నాట్ ఓన్లీ ఆహా, సో మేము థియేటర్స్లో కూడా వీళ్ళందరూ టాలెంట్ చూడాలనుకుని సీజన్ 3 అనేది ఫిల్మ్లా చేద్దాం అనుకుంటున్నాను. ఎస్కేఎన్ గారు, వెబ్ సిరీస్ అంటే మ్యాక్సిమం చుట్టేయడానికి ట్రై చేస్తారు. 4 ఆర్ట్ సీన్లు పెడతారు, 4 అడల్ట్ కామెడీ పెట్టేసి చుట్టేసి మ్యాక్స్ అట్లా చేస్తుంటారు. ఎట్లా దీన్ని చూసేటప్పటికి, టీజర్ చూసేటప్పటికి క్వాలిటీ చాలా బాగుంది. ఫస్ట్ సిరీస్ 1 చూసాం, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ బాగుంది. ఇది ఎలా ఉండబోతుంది? ఇలాగ వెబ్ సిరీస్లు అంటే చుట్టేయడం అనే అభిప్రాయాన్ని డిమాలిష్ చేయడానికే నేను మారుతి గారు వెబ్ సిరీస్ చేయడం మొదలుపెట్టామండి. అంటే మనకు వచ్చేది ఎంత అనే దానికన్నా మనకు వచ్చే ఫేమ్ ఏంటి అనేది నిరూపించుకోవడానికే ఈ సీజన్కి మేము బాంబేలో షూట్ చేసాం, చిన్న స్మాల్ థింగ్ ఫ్రాన్స్లో షూట్ చేసాం. ఇలా ఎందుకంటే డబ్బులు కాదు, మనకు వచ్చేది రీచే. పూర్ణ పాయల్ని తీసేయడానికి కారణం ఏంటి? తీసేయలేదండి, పూర్ణ ఉంది ఇందులో. చిన్న ఒక ఇంట్రో, ఒక తను ఈషాతో సీజన్ స్టార్ట్ అవుద్ది. అలాగే పాయల్ ఈజ్ వెరీ మచ్ చెప్పచ్చు. ఆ పాయల్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ వీఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక సిరీస్ ఒక షేప్ తీసుకుంటున్నప్పుడు కొత్త క్యారెక్టర్లు యాడ్ అవ్వడం జరిగింది. సో బట్ ఆ సీజన్లో బాగా క్లిక్ అయింది ఈషా గారు, హర్ష గారు ట్రాక్. సో అక్కడ నుంచే ఈ సీజన్ టేక్ ఆఫ్ చేసుకుంటే వాళ్ళు కంటిన్యూటీ అయ్యారు, కొత్త క్యారెక్టర్స్ యాడ్ అయ్యారు. ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హిట్ చేశాడు, కిరణ్ తీసుకోవడానికి ఏంటి సపరేట్ రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ సీజన్కి మ్యాగీని ఇంట్రడ్యూస్ చేసాం, ఒక టాలెంటెడ్ పర్సన్ని. ఇంకో టాలెంటెడ్ పర్సన్ సెకండ్ సీజన్కి ఇంట్రడ్యూస్ చేద్దాం. షీఈ్ బిజీ విత్ సమ్ హాట్ స్టార్ సిరీస్ అండ్ ఆల్. సో ఇంకొక టాలెంటెడ్ అని కిరణ్ని. సో ఈ ఎక్సీడెడ్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఖుషితాన్ని తీసుకోవాలని ఆలోచన ఎవరిది, మీదా లేకపోతే డైరెక్టర్ కదా? ఖుషితాన్ని తీసుకోవాల్సిన ఆలోచన నాదే, ఎందుకంటే తను ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అయింది. సో ఆ అమ్మాయికి ఒక మంచి క్యారెక్టర్ పడితే ఎలా ఉంటుందా అనే థాట్ నాకు వచ్చింది. బేసిక్గా నాకేంటంటే అందరూ తెలుగు అమ్మాయిలు తీసుకోవాలని స్టేజ్ల మీద చెప్తారు, బట్ నేను దాని ప్రాజెక్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాను కాబట్టి తను తీసుకున్నాను. యశ గారు, హర్ష మీ మీద పగ తీసుకుంటాడా, మీరు హర్ష మీద పగ తీర్చుకుంటారా? సీజన్ 2లోనా? సీజన్ 2లో ఇందులోనా? ఎందుకంటే సీజన్ 1లో నేను ప్రామిస్ చేస్తా కదా, ఎండ్లో ఓపెన్ ఎండింగ్ ఉంటుంది కదా. సో ఇందులో హర్ష ప్రాన్స్ అనడం నేర్చుకొని వచ్చి నన్ను ఎలా టార్చర్ చేస్తాడు, దాన్ని మేము ఎలా ఓవర్కమ్ చేస్తాము. సో దట్స్ ద మిస్సనం మీ మీదకేనా? సరే, మిస్సనం ఆ మిస్సన్ నా మీదకే అండి. కృష్ణ గారు, ఏంటండి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు? డైహార్డ్ ఫ్యాన్స్ అనుకుంటా వాళ్ళంతా. కాదు, మమ్మల్ని ఏమో ఎంట్రీలోనేమో బజ్జీది అడగొద్దని చెప్పి మీరు బజ్జీది ఎండ్లో ఎందుకు డైలాగ్ పెట్టారు? అంటే మా సార్ చెప్పారు కాబట్టి అలా అయిపోయిందండి. ఏంటి మీ చాలా బబ్లీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది, చాలా తప్పులు చేస్తారు అది ఇది అన్నారు. ఏం చేస్తారు ఈ సినిమాలో? ఏముంటుంది అంత జెంజీ కిడ్స్కి కనెక్ట్ అవుతుంది అంటున్నారు. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సృష్టి ఏంటంటే బేసిక్గా కొరియన్ పిచ్చి అమ్మాయి, కే డ్రామా ఎక్కువ చూస్తుంది. సో ఎవరికి ఏ అమ్మాయిలు అయితే కొంచెం ఆ సిరీస్ చూస్తుంటారు. నన్ను మాట్లాడనివ్వరా?
వద్దా వద్దా సో అలా కే సిరీస్ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఆ అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. యా అంతే అండి. ఎస్కేన్ గారు, ఈ 3 రోజెస్లో మీకు బాగా కనెక్ట్ అయిన రోజు అంటే ఎవరు? ఆహా అంటే పేమెంట్స్ ఇచ్చేది ఆహా కాబట్టి ఆహా కాదు, ఈ 3 రోజెస్ అన్నాను. ఆ? ఈ 3 రోజెస్లో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది? అలా ఏం లేదండి. ఇప్పుడు మనొక RRR సినిమా ఉంది, అందులో ఎవరి క్యారెక్టర్ కనెక్ట్ అయిందంటే ఏం చెప్తారు? వాళ్ళిద్దరు కలిస్తేనే RRR. సో వీళ్ళు ముగ్గురు కలిస్తేనే 3 రోజెస్. సో ఎవ్రీ రోజ్ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూనిక్. సో నాకు వాళ్ళ ముగ్గురు కలిపిందే 3 రోజెస్. సో ఐ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్మార్ట్ ఆన్సర్ సార్. కిరణ్ గారు సార్, ఫస్ట్ సిరీస్ మ్యాగీ బాగా హ్యాండిల్ చేశాడు, అందరూ ఎంజాయ్ చేశారు. చాలామంది 2 times 3 times చూశారు. ఇది సీజన్ 1. 2 వచ్చేటప్పటికి మీరు హిట్ అయిన సిరీస్ని హ్యాండిల్ చేస్తున్నారు. చేసేటప్పుడు మీ మీద చాలా బాధ్యతలు ఉంటాయి. రైటింగ్ కూడా ఆయన బాగా రాశారు, డైలాగ్స్ బాగుంటాయి. మీకు ఎట్లా అనిపించింది? మీ మీద ఉన్న టార్గెట్స్ ఏంటి? సార్ బేసికల్లీ సీజన్ 2 వచ్చేటప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. స్క్రిప్ట్ వైజ్ నుంచి, స్టోరీ వైజ్ నుంచి. సీజన్ 1లోంచి మన క్యారెక్టర్స్ని ఈషా అండ్ హర్ష గారి క్యారెక్టర్ మొత్తం తీసుకున్నాము. 2 ఫ్రెష్ క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి, రాశి గారి క్యారెక్టర్ కానీ, కుష్తా క్యారెక్టర్ కానీ. సో కంప్లీట్గా ఫ్రెష్ టేక్ తీసుకున్నాం సార్. ఆ సీజన్ 1 ఇంపాక్ట్ అసలు పడకుండా సీజన్ 2ని మనం ఎలా జనాలకి ఎక్కువ ఇంకా రీచ్ అయ్యేలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేసాం సార్. థ్యాంక్ యూ. రాశి గారు, రాజేష్ గారు. హాయ్ అండి. రాజేష్ గారు హలో అండి. హాయ్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఆహా ఈజ్ బ్యాక్ అన్నారు కదా. సో ఆహాలో ఏం వస్తున్నాయని తెలుసు, బట్ ఆహా అంటే ఎవరైనా ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే అన్స్టాపబుల్. సో మరి ఎప్పుడు రాబోతుంది? సో ఆహా ఈజ్ బ్యాక్ అనే వర్డ్ అసలు ఎందుకు వచ్చింది అసలు? యా సార్ ఆహా ఈజ్ ఫ్రంట్ అనాలి కదా, బ్యాక్ అన్నారేంటి మీరు? ఆహా ఇస్ బ్యాక్ అంటే యాక్చువల్గా అంటే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ తెలుగు ప్లాట్ఫామ్ ఆహా 6 సంవత్సరాలుగా అందరికీ తెలుసు. ఫర్ సమ్ రీజన్స్ చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటి ఈ ఇయర్ అంటే ఇంకా కంటెంట్ ఎక్కువ రావట్లేదు, ఏంటి ఎందుకు రావట్లేదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకనే మేము స్టార్ట్ చేసామండి. మేము మంచి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. ఆ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా వచ్చేసి మీ అందరికీ నచ్చుతాయి. ఒకప్పటి అంటే మాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఆదరించినట్టుగానే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఆదరించారో మిమ్మల్ని ఏమేమి డిసప్పాయింట్ చేయం. సో వీఆర్ బ్యాక్ అనేది ఇదండి. అన్స్టాపుల్, ఎస్ అండి, అన్స్టాపుల్ ఖచ్చితంగా అందరం అదే యాంగ్జైటీ తోటి వర్క్ చేస్తున్నామండి. కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాము. దేవుడు వరం ఇవ్వాలి, ఆ దేవుడు ఎవరో మీ అందరికీ తెలుసు. అతి త్వరలో తెలుస్తుందని మేము కూడా అనుకుంటున్నామండి. ఒకసారి తెలిస్తే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం, మీ మీడియా మిత్రుల ముందే అనౌన్స్ చేస్తాం. రాశి గారు, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. ఇక్కడ కంగ్రాట్స్, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంకో 1 more కంగ్రాట్స్, ఈరోజు ఒక మూవీ కూడా రిలీజ్ అయింది మీది. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అంటే ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ రీజన్, నేను సీజన్ 1 చూశాను, నాకు చాలా నచ్చింది, పర్సనల్గా నచ్చింది. ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ నేను ఇప్పటి వరకు 3 అమ్మాయిలతో పాటు ఏం చేయలేదు. ప్రాజెక్ట్ తెలుగు కొంచెం కష్టం కదా, నేను అమ్మాయిలతో పాటు ప్రాజెక్ట్ చేయలేదు. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మీ క్యారెక్టర్లో అంటే ఒప్పుకోవడానికి ఒక కీ పాయింట్ అంటూ ఉంటుంది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మేఘ్నా క్యారెక్టర్, రాశి క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చెప్పాను కదా, పూజలు కూడా చేస్తుంది, పార్టీలు కూడా చేస్తుంది, ఫైట్ కూడా చేస్తుంది, ఫన్ కూడా చేస్తుంది. సంథింగ్ ఐ వాంటెడ్ టు పర్ఫార్మ్ మై సెల్ఫ్. సో సంథింగ్ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈషా గారు, సో టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో సో అంటే సోషల్ మీడియాలో ఎప్పుడన్నా వెన్ టాక్ అబౌట్ ఈషా రెబ్బా అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అని చెప్తారు.
సో మీరు ఏమనుకుంటారు మ్యామ్, లైక్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, లైక్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి. ఈవెన్ దో సమ్వేర్ ఎక్కడ కొంచెం మిస్ అవుతుందనే ఫీలింగ్ అయితే చాలామంది అనుకుంటారు, లైక్ ఈషా రబ్బా గారి గురించి మాట్లాడినప్పుడు ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు. సో వాట్స్ యువర్ అంటే ఐ డోంట్ నో అబౌట్ దాట్ అండి, బట్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్స్ నాకు వచ్చిన వాటిలలో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ లైక్ 3 Rosesది. సో బట్ ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ నిజంగా నాకు కూడా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది, బట్ వచ్చినవన్నీ కూడా చేయలేం కదా. వి జస్ట్ హ్యావ్ టు చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్ కదా. సో అంతే, దట్స్ ఆల్ ఐ కెన్ సే. మిస్సింగ్ మీ? థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు ఎక్కడ సార్? గ్యాంగ్ ఎవరైనా చూస్తున్నారా? సార్ లైక్ ఇప్పుడు సీజన్ 2 వచ్చినప్పుడు రాశి గారు అండ్ కుషిత గారిని తీసుకోవాలని, అంటే లైక్ వాళ్ళేనా సార్ ఫస్ట్ ఆప్షన్, లైక్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్? అండ్ కుష్తాకి ఆవిడే ఫస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే అంత తెంగరి ప్లస్ బ్యూటీ ప్లస్ అన్నీ. నేను ఆ సిరీస్ రాసినప్పుడే రవి ఎవరంటే ఈ అమ్మాయి కుష్తా అనుకున్నాం. రాశికి మేము ఒక 2-3 టెస్ట్ చేసాం, బట్ షీఈ్ ద బెస్ట్. మేము తీసినప్పుడు షీఈ్ ద బెస్ట్. ఆవిడని ఎవరు రీప్లేస్ చేయలేరు అనిపించింది. కాబట్టి లాస్ట్లో ఒక సిరీస్ 1 week ముందు వరకు కూడా ఆ డెసిషన్ తీసుకోవడానికి ముందు కూడా మేము అందరం అనుకున్న కలెక్టివ్ థింగ్లో రాశి గారే ఫ్రంట్ రన్నర్. ఓకే సార్. కిరణ్ గారు సార్, ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ కానీ లేదా ఒక సిరీస్ కానీ సీక్వెల్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రెషర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ దట్ టు ఒక డిఫరెంట్ డైరెక్టర్, అంతకు ముందు వేరే డైరెక్టర్ అండ్ ఇప్పుడు మీరు. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ యూ హ్యాడ్? అంటే అదేనండి, నేను ఆ ప్రెజర్ తీసుకోలేదు. బేసికల్గా ఈ సీజన్ని ఎలా నేను ఫ్రెష్గా హ్యాండిల్ చేయగలను దాని మీద దృష్టి పెట్టాను. అసలు సీజన్ 1కి సంబంధించి ఎటువంటి ప్రెజర్ కూడా 0%, నాట్ ఈవెన్ 1% కూడా తీసుకోలేదు. నేను కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని ఎలా మనం ఇంకా పుష్ చేసి బెటర్ చేయాలి అనే దాని మీద తీసుకెళ్ళానండి. సో ఐ నాట్ ఇట్ ఆల్ ఫీల్ ప్రెజర్. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. కుషిత గారు చాలా క్యూట్ అండ్ బబ్లీగా అనిపిస్తున్నారు. అంటే ఎస్కే గన్ గారు చెప్పిన తర్వాత మాకు ఇంకా డైలాగ్ చెప్పడానికి కూడా లేదు, అంత బాగా చెప్పారు ఆల్రెడీ. అండ్ అంటే ఎక్కువగా కొరియన్ సిరీస్ చాలా మంది కనెక్ట్ అయ్యారు, చాలా మంది చూస్తున్నారు. అండ్ మీ ఇంట్లో కూడా కొరియన్ సిరీస్ అంటే మీరు రియల్ లైఫ్లో చూస్తుంటారా సిరీస్? నాకు అసలు నోరు తిరగదు కొరియన్ డైలాగ్ చెప్పడానికి కూడా, బట్ మా డైరెక్టర్ నాతో మొత్తం కొరియన్లో డైలాగ్స్ కూడా చెప్పించారు. దాని మీనింగ్స్ అడిగే వల్ల మీరు కొరియన్ సిరీస్ డైలాగ్ చెప్పారు? అడిగానండి. అప్పుడప్పుడు తెలుగు కూడా తిరగదు, అవును, కొరియా దాకా వెళ్తున్నాం, రాదు. సో అంటే కొరియన్ సిరీస్ ఆ డైలాగ్ కొన్ని చెప్పారు కదా, అవి అడిగారా? అంటే మీనింగ్ కూడా అడిగానండి. సారంగియో ఐ లవ్ యూ అంటండి. దాని మీనింగ్ ఐ లవ్ యూ అనేది అంత స్పీడ్గా నేర్చుకున్నారు? లేదు సార్. సేమ్ టు అండి. సో బాగానే ఎక్స్ట్రాలో చేస్తున్నావు. ఇది వచ్చి సార్ తెలుగులో. నెక్స్ట్ మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఎస్కేఎన్ సార్తో ఒక మూవీ ఉందండి. ఓకే, సరే సార్తోనే సార్తోనే ఈజ్ డూయింగ్ తమిళ్ రేపటి నుంచి షూటింగ్. తెలుగులో మీరే ఉంది అది, అది తర్వాత అనౌన్స్ చేద్దాం కదా. ఎస్కేఎన్ గారు సార్, ఇక్కడ సార్ ఓకే సార్, సీజన్ 2లో టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? ఈ ఎపిసోడ్స్లో ఏది ఎక్కువ హైలైట్ అవుతుంది అంటే ఏం చెప్పి? 6 ఎపిసోడ్స్ ఉన్నాయండి. December 12th 4 episodes, December 18th 19th 2 episodes. అలా ఇప్పుడు అంత ట్రెండ్ అంట కదా, అన్నీ ఒకేసారి బింజ్ వాచ్లో కాకుండా కొంచెం బ్రేక్ చేసేది. సో అలాగా ఆహా వాళ్ళు చేయడానికి ప్లాన్ చేశారు. సో అన్ని ఎపిసోడ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ విల్ బి హైలైట్ అండ్ వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ అండ్ దేర్ గ్లామర్ విల్ బి హైలైట్. థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారు, ఇందాక మీరు పెద్ద స్టెప్ వేశారు కదా, అంటే బ్యాటింగ్ బాగా చేస్తారు మీరు. యాక్చువల్గా చూస్తుంటే బాగా అనిపించింది మాకు. యాక్చువల్గా బ్యాట్ పట్టుకున్న ఎవరైనా బ్యాట్స్మెన్ అండి. ఓకే, కుషిత గారు తెలుగులో ఎస్కేఎన్ గారితో చేస్తారు కదా, ఎవరండి హీరో? ఎవరు దానిలో? సరే డిసైడ్ చేయాలండి, తెలీదు ఇంకా. టైటిల్ ఏమన్నా కొంచెం హింట్ ఇవ్వండి. లేదండి.
చిచ్చి అంటే జనరల్గా నేను ఎప్పుడైనా తెలుగు అమ్మాయిని సైన్ చేస్తున్నప్పుడు ఒక 2-3 ప్రాజెక్టులు వరుసగా చేస్తామని సైన్ చేస్తా కాబట్టి ఆవిడతో కూడా అలా సైన్ చేశాను. సో అది ఎవరు ఏంటి అనేది కాలాన్ని నిర్ణయిస్తుంది. మరి లిషిత ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందండి? ఎందుకులేండి, ఏ సిరీస్ గురించి మాట్లాడదాం. మా ఫ్యామిలీ గురించి ఎందుకు చెప్పండి? మీ సిస్టరే కదా. పర్లేదండి, వద్దు. వద్దా? నా సిరీస్ని ప్రమోట్ చేయండి, నా ఫ్యామిలీని వద్దు. నో, వద్దు, పర్లేదు. థ్యాంక్ యూ. సార్ అంటే 3 రోజెస్ థర్డ్ సీజన్ మీరు ఫిలిం లాగా మొత్తం పాటలాగా చేస్తా అన్నారు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వచ్చిన సీజన్నే ఫిలిం రిలేటెడ్గా కట్ చేసేసి పాటలాగా వదులుతున్నారు ఫిలిం లాగా. సో దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా? 3 రోజెస్ సీజన్ 2నే ఒక ఫిలిం లాగా చేసి, అంటే సీజన్ 1ని ఒక ఫిల్మ్ కట్ లాగా చేసి ఆహాలో పెట్టారండి. యూ కెన్ October 23rd నుంచి అదొక ఎయిర్ అవుతుంది. అలాగే సీజన్ 2ను కూడా ఒక ఫిల్మ్ లాగా కట్ చేసి పెడతారు. బట్ సీజన్ 3ని మాత్రం మేము ప్రాపర్ ఫిల్మ్ లాగే షూట్ చేయాలని అనుకుంటున్నాం అండి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద 3 రోజెస్ టీమ్. సో మా 3 రోజెస్ టీమ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం ప్రేమతో ఒక రోజ్ ఇచ్చి పంపించాలని అనుకుంటున్నారు. ఆ రోజుని తీసుకుని వెళ్ళి మీరు మీ లవ్డ్ వన్స్కి ఇచ్చుకోవచ్చు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ ద 3 రోజెస్ టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద లవ్లీ పీపుల్ ఆన్ స్టేజ్.